లిక్కరు కేసులో అరెస్ట్ అయిన కవిత ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అంశం. ఏడాదిగా చూస్తూ వస్తున్నప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ కేసు ఇట్లా 2-3 రకాల పదాలు చుట్టూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నాయి. ఇంతకు ఢిల్లీ లిక్కర్ కేసు ఏమిటి, కవిత ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది? ఈ విషయాలు కొంత లోతుగా చూస్తే కనుక ఢిల్లీలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా 2021లో కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చిండ్రు. ఈ కొత్త మద్యం పాలసీ ప్రకారం జరిగింది ఏమిటి అంటే చాలా సింపుల్. 800లకు పైగా షాపులు, ఈ 800లకు పైగా షాపులు ప్రైవేటు వారికి లేదా తమకు తెలిసిన వారికి ఇవ్వడం జరిగిందని ఒక ఆరోపణ. రెండవది, మద్యం ధరలను పెంచి ఆ పెంచిన మద్యం ధరలపైన ట్యాక్స్ తక్కువగా ఉండడం, షాపులు నిర్వహించే వారికి బెనిఫిట్ వచ్చేలా చేయడము, ప్రభుత్వానికి ట్యాక్స్ రాకుండా చేయడం, ఇది జరిగింది. ఇట్లా చేయడాన్ని అక్కడ ఢిల్లీలో ఉన్న పోలీసులో ఉన్న ప్రత్యేక బృందం దాన్ని గుర్తించింది. ప్రత్యేక విభాగం గుర్తించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఏం చేశారు, వెంటనే దీనికి సిబిఐకి ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పారు. చెప్పేవరకల్లా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపైన మరింత లోతుగా స్టడీ చేసిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని, ముడుపులు ముట్టాయని చాలా రకాల అంశాలు దాని చుట్టుముట్టు వచ్చినాయి. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం, ఇప్పటికైనా జైల్లోనే ఉన్నారు. ఈ వ్యవహారంలో కవిత కూడా ప్రధానమైన రోల్ ఉందనేది ఈ మొత్తం వ్యవహారంలో వచ్చిన పేరు. అందుకోసమనే ఆమెను అరెస్టు చేయవలసి వచ్చింది. ఇందులో ఈ ఛార్జ్షీట్లో ఉన్న వాటిల్లో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వాములు అయ్యారనేది ఆరోపణ. అంటే ఏమిటిది, మద్యం పాలసీ రూపకల్పన సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సిబిఐ తమ దర్యాప్తులో గుర్తించినాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపినాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడము, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని కూడా అందులో ఆరోపించింది. అందువలనే కవిత అరెస్టు అయ్యింది. ఇది ఢిల్లీ లిక్కరు కేసు వివరాలు ఇవి.